పరిష్కరించడం హామీలను అమలు చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. పెన్షన్, రేషన్, ఇళ్ల స్థలాలు వంటి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తుని నియోజకవర్గంలోని 60 ఆలయాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చామని చెప్పారు. సీఎం గారి ఆదేశాల మేరకు మనం తుని టౌన్లో ప్రజా దర్బార్ నిర్వహించుకున్నాం. ఇక్కడ ప్రజా దర్బార్ 16, 23, 24, 26, 27 వార్డులలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించాము. ఇక్కడ చాలా మటుకు ప్రాబ్లమ్స్ వచ్చేసి పెన్షన్స్ కావాలని వచ్చారు. దాదాపు పెన్షన్స్ వచ్చేసి మనకి 44 రిక్వెస్ట్ వచ్చాయి. అలాగే హౌసింగ్ సైట్స్ కోసం 76 రిక్వెస్ట్లు వచ్చినాయి. అలాగే రేషన్ కార్డ్స్ కోసం 8 రిక్వెస్ట్లు వచ్చాయి. అయితే అన్నిటికన్నా వినూతనంగా నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ టైం నాకు ప్రజా దర్బార్లో ఇన్నిసార్లు ప్రజా దర్బార్ తుని టౌన్లో కండక్ట్ చేశాను, కానీ ఫస్ట్ టైం నాకు వినూతనంగా అనిపించింది ఏంటంటే మన తుని టౌన్కి FM సిగ్నల్స్ రావట్లేదని చెప్పి, తప్పకుండా దీన్ని కన్సిడర్ చేసి మన తుని టౌన్ ప్రజలకి ఆహ్లాదంగా ఉండే మన FM కార్యక్రమం అనేది వాళ్ళకి అందిస్తామని మాటిస్తున్నాము. అలాగే మన 22వ వార్డు వచ్చేసి రామకృష్ణ కాలనీ సంబంధించి రామాలయం ఇన్కంప్లీట్గా ఉందని చెప్పారు. అది కూడా కొన్ని శ్రీవాణి